లావణ్య, మస్తాన్ సాయి పెద్ద డ్రగ్స్ కుంభకోణం. 300 మంది అమ్మాయిల బట్టలు లేకుండా ఫోటోలు, వాళ్ళ వీడియోలు, డ్రగ్స్ ఇచ్చేసి, మత్తుమందు ఇచ్చేసి, మందు తాగించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వీడియోస్ అన్ని ఫోన్ వెబ్సైట్లో పెట్టాడు. అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. ఏంటండి ఇది జోక్ కాకపోతే? అమ్మాయిల్ని ఎత్తుకొని పోయి ఏమైనా చేశాడా? ఎత్తుకొని పోయి బలవంతంగా మందు తాగించాడా? డబ్బు బలవంతంగా లాక్కున్నాడా? అంటే ఆయన్ని సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి అంటుంటే నవ్వు వస్తుంది. నాశనం అయిపోలేదు, నాశనం చేసుకున్నారా అబ్బాయిలు? ఎవరైతే ఉన్నారో ఈ 300 మంది మస్తాన్ సాయికి బలయ్యారో వాళ్ళ చేతి ద్వారా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఉదాహరణకి లావణ్యనే తీసుకుందాం. లావణ్య రాజ్ తరుణ్ పుచ్చుకు. రాజ్ తరుణ్ కూడా ఈమెను ఏదో రకంగా వాడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత వదిలేద్దామనుకున్నాడు. ఆమెకి ఏరే మొగుడు దొలక్క నువ్వే నా మొగుడు అని చెప్పింది. ఇలా ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆమె అమాయకురాలు, నంగబొక్క అంటే ఎలా కుదురుద్ది? అలాగే ఈ 300 మంది కూడా ఆడికి డబ్బులు ఇచ్చి, మస్తాన్ సాయికి డబ్బులు ఇచ్చి మస్తాన్ సాయి ఇంట్లో పార్టీకి వెళ్ళారు. డబ్బు ఇచ్చి పార్టీకి వెళ్ళడం అమాయకులు చేసే పనే? సరే వెళ్ళి తిరిగిపో. మస్తాన్ సాయి బీర్లు, బిర్యానీలు, వోడ్కాలు, బ్రాందీ, విస్కీ తాగించి తినిపించాడు. ఇది అమాయకులు చేసే పనే? అర్ధరాత్రి అమాయకమైన ఆడపిల్లలు చేసే పన? రైట్, చేసి తిరిగిపో. డ్రగ్స్ కూడా ఇచ్చారు, తీసుకుంటారా? మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా మగపిల్లలతో చేయించాడు. పుచ్చుకో. ఇది అమాయకులు చేసే పనా? ఒళ్ళు తెలవకుండా ఒంటి మీద బట్టలు లేకుండా డ్యాన్సులు వేస్తే మస్తాన్ సాయి ఇంట్లో వీళ్ళు అమాయకులా? సంఘ విద్రోహక శక్తులు అనాలి వీళ్ళని. ఉగ్రవాదులైనా బెటరేమో. విచక్షణ పోగొట్టుకొని తల్లిదండ్రిని కాదని కుటుంబాన్ని వదిలేసి అర్ధరాత్రి 12 తర్వాత మస్తాన్ సాయి ఇంటికొచ్చి మందు తాగి డ్రగ్స్ తీసుకొని అబ్బాయిలతో అమ్మాయిలు, అమ్మాయిలతో అబ్బాయిలు బట్టలు లేకుండా డ్యాన్స్లు వేసుకొని శృంగారం చేస్తే అమాయకపు జీవితాలు ఎలా అవుతాయి? ఐఎమ్ ఆస్కింగ్ దట్. ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకున్నారు. అయినా వాళ్ళ జీవితాలు నాశనమైనట్టుగా మనం అనుకోవడమే కానీ, ప్రజలు అనుకోవడమే కానీ వాళ్ళు అనుకోరు. వాళ్ళకి సిగ్గే లేదు. ఆ సిగ్గు, శరము, మానం, మర్యాద ఉంటే అలా ఒళ్ళు కనపడేలాగా బట్టలు ఎందుకు వేసుకుంటారు? మొత్తం ఇప్పేసి ఎందుకు డ్యాన్స్ చేస్తారు? మస్తాన్ సాయి గారు చేసింది పెద్ద తప్పు. అందుకని మస్తాన్ సాయిది మాత్రమే తప్పు అనడానికి లేదు. వాడు ఇంట్లో మందు పార్టీ ఇచ్చాడు, డ్రగ్స్ అన్నీ సప్లై చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా, పార్టిసిపేట్ చేశారు కదా, వీళ్ళది కూడా పెద్ద తప్పు అంటున్నా నేను. వీళ్ళు రాము అని చెప్పింటే మస్తాన్ సాయి అలా మారేవాడు కాదు. వీళ్ళు చెప్పు తీసుకుని కొట్టుంటే మస్తాన్ సాయి వేరే పని ఏదైనా చేసుకునేవాడు. సరే, మొత్తానికి మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు చేయాల్సిన పని ఏంటో లేదు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కేసేయండి చాలు. థ్యాంక్ యూ.